నిన్న సంతకెళ్ళొచ్చానండి. సంతకెళ్ళొస్తే ఇంక చెప్తాను కదా! ఏవైనా కనపడితే తెచ్చుకుంటా అని. హెయిర్ బ్యాండ్స్ అనేవి నాకస్సలు దొరకడం లేదనమాట. ఒక 4, 5 ఉంటాయి ఇంట్లో. కానీ ఎక్కడ పెట్టానో టైంకి అస్సలు దొరకవండి. నాకేమో వంట చేసేటప్పుడు, అన్నం తినేటప్పుడు కంపల్సరీ నేను హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటాను. మీరు గమనిస్తే నేను షార్ట్ వీడియోస్ ఎప్పుడైనా చేసేటప్పుడు మీరు గమనించండి. ఇంట్లో ఏవైనా పనులు చేసేటప్పుడు అవి ఏవైనా షార్ట్ వీడియోస్ పెడితే కంపల్సరీ నా హెయిర్కి నేను హెయిర్ బ్యాండ్ పెట్టుకునే ఉంటాను. ఏమో నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు. వంట చేసేటప్పుడు అలాగే, తినేటప్పుడు అలాగే. ఇప్పుడంటే వంట చేస్తున్నాను పెళ్ళైన తర్వాత. పెళ్లికి ముందు ఓన్లీ తినడమే కదా, వంటలు అవన్నీ లేవు. అమ్మ చిన్నమ్మ చూసుకునేవాళ్ళు కాబట్టి అవన్నీ ఉండేవి కాదు. తినేటప్పుడు కంపల్సరీ హెయిర్ బ్యాండ్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత మరి వంట చేయాలి కదా, వంట చేసేటప్పుడు కంపల్సరీ హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటాను. తినేటప్పుడు హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటాను. దొరకడం లేదు. దొరకకపోతే చిరాకు వచ్చి నిన్న ఏం చేశానంటే మార్కెట్లో ఈ హెయిర్ బ్యాండ్స్ తెచ్చుకున్నానండి. ఎక్కడ కూర్చుంటే అక్కడ తీసి పెడతాం కదా మనము పెట్టుకునేటప్పుడు, టైంకి దొరకవన్నమాట. దొరకకపోతే ఇంకా దొరకడం లేదు, ఎక్కడంటే అక్కడ ఉండాలి అనేసి ఇన్ని తెచ్చుకున్నాను నేను హెయిర్ బ్యాండ్స్. మంచి డిజైన్స్ ఉన్నాయి, చక్కగా బాగున్నాయి. ఇదేమో చీతా లాగా వచ్చింది, ఇవి సన్నగా ఇలా చూడండి. ఇన్ని హెయిర్ బ్యాండ్స్ తెచ్చుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక క్లిప్ తెచ్చుకున్నానండి ఇలా. ఇది ఇంకా క్లిప్స్ అవి చెప్తా ఉన్నాను కదా. ఇదొకటి వెనకాల ఇలా పెట్టుకునేది చూడండి, హెయిర్కి బ్యాక్ సైడ్ మనకి క్లిప్. ఈ క్లిప్ తెచ్చుకున్నాను. చక్కగా మంచి డిజైన్ వచ్చింది. ఇక్కడ వైట్ పూసలు ఇవి కింద హ్యాంగ్ అవుతున్నాయి చూడండి, గ్రీన్ పూసలు. తర్వాత ఏవో క్లిప్స్ తెచ్చుకున్నాను. బోలెడు క్లిప్స్ ఉన్నాయి. ఇవేవో నచ్చాయి కాబట్టి తెచ్చుకున్నాను, జస్ట్ ఇలా పెట్టుకోవడానికి అప్పుడప్పుడు. తర్వాత ఇవేవో చెవులే తెచ్చుకున్నానండి. యాక్చువల్గా ఇవి చూశాను కానీ నేను వద్దని చెప్పాను, తనేమో వేసేసారు. మళ్ళీ నేను రిటర్న్ చేయాలి. ఇవి వద్దని చెప్పాను, అనుకోకుండా దాంట్లో ఉన్నాయి అనేసి బిల్ చేసేసారు అనమాట. ఇవి రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను, చూస్తాను. ఉంచుకుంటే ఇవి నా దగ్గర పెట్టేసుకుంటాను, లేదంటే రిటర్న్ చేసేస్తాను. ఇదిగోండి మీకు కనబడుతున్నాయో లేదో. ఇలా హెయిర్ బ్యాండ్ అనేది నాకు వంట చేసేటప్పుడు తినేటప్పుడు కంపల్సరీ కాబట్టి నేను ఇన్ని హెయిర్ బ్యాండ్స్ తెచ్చుకున్నానండి. మీకు కూడా ఈ అలవాటు ఉందా? వంట చేసేటప్పుడు తినేటప్పుడు ఎప్పుడు హెయిర్ బ్యాండ్ పెట్టుకోవడము అలవాటు ఉందా? అలవాటు ఉంటే నాకు తెలియచేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి లాగా ఉంటుంది కదా, నాకైతే ఈ పిచ్చి ఉందండి. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా మా వాళ్ళ ఇంటికి, మా రిలేటివ్స్ లో వాళ్ళ ఇంటికి, మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, టైంకి హెయిర్ బ్యాండ్ లేకపోతే వాళ్ళ దగ్గర మీ గబగబు చూసి నాకు తీసుకొచ్చేస్తారు అనమాట. నేను తీసుకునే వెళ్తాను. ఒకవేళ ఎప్పుడైనా మర్చిపోయినా, నాకు టైంకి బ్యాగ్ లో నుండి తీయకపోయినా, తినే టైంలో హెయిర్ బ్యాండ్ ఉందమ్మా అనగానే ఇమ్మీడియట్ గా తీసుకొచ్చేస్తారు, లేదంటే వాళ్ళు పెట్టుకునే తీసి ఇచ్చేస్తారు అనమాట. అలా ఉంటుంది. అంత అలవాటు నాకు హెయిర్ బ్యాండ్ పెట్టుకోవడం.